హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పట్టు లంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ పట్టు లంగాలకి మనం కటింగ్ గానీ అట్లా ఏమీ అవసరం లేదండి. సింపుల్‌గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందు పట్టు లంగాలండి మనకి ఎక్కువ శాతం 3 మీటర్స్ ఇస్తారండి. కొన్నేమో 2½ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను తీసుకుందైతే 2½ మీటర్సే ఇచ్చారు. ఈ లంగాకి మనం లేదంటే మనం క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలంటే 3 మీటర్స్ అన్న మినిమమ్ తీసుకుంటే గనక లంగాకి చాలా కుచ్చు ఎక్కువ వస్తుంది. గేర బావుంటుందనమాట. చూడడానికి కూడా చాలా బావుంటుంది. మనం తీసుకున్న లంగా క్లాత్‌ని మనం అట్లా ఫస్ట్ 4 మడతల మీద యేసుకొని ఫస్ట్ పొడుగు చూసుకోవాలి. మనకి ఎంత హైట్ అయితే కావాలో చూసుకొని, ఆ హైట్ ప్రకారం మనం లోపల ఫిల్టేసుకుంటాం గదా! అంటే పిల్లలకి ఎప్పుడైనా పొడుగు అంటే చిన్నప్పుడు కుట్టించుకునేటట్టయితే గనక ఫిల్ట్‌లేసుకుంటాం చూడండి. అట్లా మధ్యలో ఫిల్ట్‌లేసుకోవాలనమాట. దీంట్లో ఏంటంటే నేను 37 పొడుగైతే చాలు నాకు. కాతే ఇది దగ్గర దగ్గరగా 45 ఉందనమాట పొడుగొచ్చేసేసి. నేను ఒక 6 ఇంచెస్ దాకా దగ్గరగా నేను ఫిల్టేసుకుంటున్నాను. దీనికి సేమ్ కలర్ లైనింగ్ తీసుకున్నానండి నేను. ఇది కూడా 3 మీటర్స్ తీసుకోవాలి. పొడుగు చూసుకొని మనకి ఎంత పొడుగైతే కావాలో అంత పొడుగు వచ్చేలాగా లైనింగ్‌ని తీసుకోవాలి. తీసుకొని నేనేం చేశానంటే మధ్యలో ఫిల్టేస్తాం గదండీ! పొడుగు చూసుకొని ఆ ఫిల్ట్ కనిపించకుండా ఉండాలని చెప్పి నేను బోర్డర్ వచ్చింది కదా! బోర్డర్‌కి కిందేసాను చూడండి. అటాచ్ చేశాను. అలా బోర్డర్ కిందకి వచ్చేలాగా ఏయడం వల్ల మనకేంటంటే లంగా కుట్టినప్పుడు మనం వేసుకున్న ఖర్చు కనిపించకుండా ఉంటుందనమాట. మీరు ఒకవేళ దీనిలోనే పైన మనం నేను బొందు కట్టే టైప్‌లో చూపిస్తున్నాను. ఆ బొందు కూడా మనం తీసుకున్న క్లాత్‌లోనే రావాలి అంటే గనక దానికి 2½ ఇంచెస్ క్లాత్ పైన కట్ చేసుకున్నాక మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే గనక పైన ఏసే థ్రెడ్ వేరేదేస్తున్నాను. అందుకని చెప్పి నేను లంగాలో కట్ చేయలేదు. మీరు ఈ లంగా క్లాత్‌లోనే బొందుకోటి రావాలంటే గనక 2½ ఇంచెస్‌ని మీరు ముందు కట్ చేసుకోండి పైన. కట్ చేసుకున్నాక పొడుగు ఎక్కువ ఎంతుందో చూసుకొని ఖర్చు పెట్టుకొని ఇలా రెడీ చేసుకోండి ఫస్టు. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్‌ని రివర్స్ ఏసుకొని దానిపైన బ్యాక్ సైడు మనం తీసుకున్న లైనింగ్ క్లాత్‌ని వేసుకోవాలి. మనం మధ్యలో లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తాం కదండీ! అటాచ్ చేసి కుట్టు పడిద్ది గదా! ఆ కుట్టు పడిన దాన్ని లోపలికి పెట్టుకొని పైన మనం మొత్తం మన లంగా ఎంతైతే అంత ఉంటుందో అంతవరకు గూడా లైనింగేసి పైన మొత్తం కుట్టేసుకోవాలి. అట్లా కుట్టడం వల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జారకుండా ఉంటుంది. మనం నడుము దగ్గర కుచ్చులు పెడతాం కదండీ! ఆ కుచ్చులు పెట్టేటప్పుడు మనకేంటంటే అట్లా స్టిచ్ చేయడం వల్ల నీట్‌గా వస్తుందనమాట. అంటే మనకి లైనింగు అది జారిపోకుండా ఉంటుంది. అందుకని స్టిచ్ చేశాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను కదా! మనం నడుము కొలుచుకోవాలి గదండీ! అందుకని అక్కడ నేను టాక్కాల్లాగా పెట్టుకుంటున్నాను చూడండి. అక్కడ కట్ చేసుకొని గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుచ్చు పెట్టుకోవాలి గదా! నేను ఫస్ట్ స్టార్టింగు కొంచెం కుట్టేసుకున్న తర్వాత నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. నేనేంటంటే ఒక 2½ వరకు పెట్టుకొని అక్కడ కుచ్చు పెడుతున్నానండి. ప్రతి చోట గూడా మీరు అది కొలుచుకొని పెట్టుకొని అట్లా కుట్టుకుంటే గనక మనం పెట్టుకునే కుచ్చులు గూడా ఈక్వల్‌గా వస్తాయి. అందుకని నేనైతే 2½ తీసుకుంటున్నాను. కొలుసుకొని కరెక్ట్‌గా 2½ ఉండేలాగా పెట్టుకొని అక్కడ మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ పెడుతున్నాననమాట. ఈ విధంగా పెట్టుకుంటూ మనం నడుము ఎంతుందో చూసుకోవాలండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 32 కావాలనుకోండి. 32/4 ఏసుకోవాలనమాట. అంటే 8 ఇంచెస్ మనకి రావాలి. మనం 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని మనం టాకాల్లాగా ఏసుకున్నాం చూడండి. అట్లా పెట్టుకున్న ప్లేస్‌కి వచ్చేసరికి 8 ఇంచెస్ వరకు మనకి రావాలి. అది అక్కడి దాకా కుట్టుకున్న తర్వాత మనం టేప్‌తో మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే కరెక్ట్‌గా 8 ఇంచెస్ వచ్చిందనుకోండి. అంగో చూడండి అక్కడికి వచ్చేసింది 8 ఇంచెస్. ఒకవేళ అది 8 బదులు 9 ఇంచెస్ వచ్చినా అండి పర్వాలేదు. మనం తర్వాత నెక్స్ట్ కుట్టే సెకండ్ వస్తుంది కదా! ఆ మిడిల్ దగ్గరకు వచ్చినప్పటికి 8 + 8 16 ఇంచెస్ కొలుసుకోవాలి. కొలుసుకొని కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూసుకొని ఆ విధంగా మొత్తం మనం నడుము దగ్గర మొత్తం కంప్లీట్‌గా
చూసుకోవాలండి. అక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ మడిచి కుట్టుకుంటాం కదా, అది తీసేసి నేను కొలిసి చూస్తున్నాను. 32 వచ్చింది కదా. అట్లా మనం మొత్తం కొలుసుకొని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కుచ్చులు పెట్టాం కదా, ఆ కుచ్చులు స్ట్రైట్‌గా కుట్టుకోవాలి. ఆ ఫోల్డింగ్ కరెక్ట్‌గా పెట్టుకొని స్ట్రైట్‌గా కుట్టాలన్నమాట. మీకు కావాలంటే జారకుండా ఉండాలంటే మీరు క్రాస్‌గా కూడా కుట్టొచ్చు దాన్ని స్ట్రైట్‌గా కుట్టి. నేనైతే మాత్రం ఓన్లీ స్ట్రైట్‌గా మాత్రమే కుట్టుకుంటున్నానండి. నేను సైడు ఏమి స్టిచ్ చేయట్లేదు. దాన్నే డబల్ స్టిచ్ లాగా తిప్పుకొని వేసుకుంటున్నాను. ఆ విధంగా మొత్తం నడుము మొత్తము కూడా మనం స్ట్రైట్‌గా గీతల్లాగా ఇంగో చూడండి. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు పైన నడుము మొత్తము కూడా మనం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు క్రాస్‌గా సైడ్స్ మనం బొందు కొట్టుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటాం కదండీ. అక్కడ కూడా కొంచెం కుట్టుకోవాలి దాన్ని. మనకి ఎంతైతే మనం వదులుకుంటామో కట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఇస్తాం కదా, అక్కడ వరకు కొంచెం 2 సైడ్స్ కూడా మనం కుట్టు వేసుకోవాలన్నమాట. సైడ్స్ చూడండి అట్లా 2 సైడ్స్ కూడా అట్లా కుట్టుకోవాలి. ఆ విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. అట్లా 2 కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి చూసారా అట్లా 2 పెట్టేసేసి ఇప్పుడు లంగాని మనం జాయిన్ చేయాలి కదా. మనం లైనింగు ప్లస్ అది కలిపేసి పైన 2 డిఫరెంట్‌గా కుట్టాం కదండీ. ఆ 2 అంటే లైనింగు ప్లస్ లంగా కలిపి కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు కుట్టుకొని అక్కడ నుంచి ఓన్లీ మన లంగా ఉంటుంది కదా పట్టు లంగా, ఆ పట్టు లంగాని మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. అట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టిన తర్వాత అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పైనున్న లైనింగ్‌ని సెపరేట్ చేసుకొని లైనింగ్ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అది కుట్టేసాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ పైన ఉంది కదా, ఆ లైనింగ్ పైన ఉన్నదాన్ని మళ్ళీ సెపరేట్‌గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జాయిన్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం నడుంకి థ్రెడ్స్ కుట్టుకోవడానికి నేను వచ్చేసేసి 2½ మార్క్ చేసుకుంటున్నాను. నేను గుచ్చుకునిద్దని చెప్పేసి రా సిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి చూడండి కట్ చేసుకున్నాం కదా ముక్కలు, వాటిని జాయిన్ చేసేసుకొని ఇప్పుడు మనం తీసుకునేది ఎలా ఉండాలంటే మనం 3 మీటర్స్ తీసుకున్నాం అనుకోండి లంగా క్లాత్, ఇది కూడా 3 మీటర్స్ పొడుగు ఉండేలాగా చూసుకొని వెడల్పేమో 2½ ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దాన్ని మిడిల్కి చేసుకొని లంగాని మిడిల్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకోవాలి. అది ఎక్కడికైతే వస్తుందో అది అట్లా మార్క్ చేసుకొని స్టార్టింగ్‌లో అక్కడి నుంచి మొదలు పెట్టాలన్నమాట. మనం లంగా కుట్టే దగ్గరికి ఎంతైతే ఉంటుందో చూసుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనం లంగాకి కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఆ కుచ్చులు పెట్టేటప్పుడు ఎంతైతే మనం వదిలేసి కుట్టామో అదే విధంగా కుట్టుకోవాలి. ఒక సైడ్ మొత్తం కుట్టేసేయాలి. ఓన్లీ లంగా వరకే కుట్టుకోవాలండి ఒక సైడ్ ఫస్ట్ కుట్టేటప్పుడు. నెక్స్ట్ టైం వచ్చేసరికి చూసారా నేను ఫోల్డ్ చేస్తున్నాను చూసారా, అట్లా 4 ఫోల్డింగ్స్ వేసి కుట్టుకోవాలి. చూడండి అలా వేసుకొని కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. సెకండ్ మళ్ళా ఫోల్డ్ చేసి కుట్టేది ఈ విధంగా కుట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఫోల్డింగ్ వేసుకొని. ఇట్లా లంగా మీదకి వచ్చిన తర్వాత అండి మనం కుట్టొచ్చేసేసి మనం ఆల్రెడీ ఫస్ట్ టైం కుట్టాం చూసారా, సేమ్ అదే కుట్టు మీద వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. అప్పుడు మనం బయట నుంచి చూసినప్పుడు కూడా కరెక్ట్‌గా వస్తుందన్నమాట. అప్పుడు నీట్‌గా ఇదే విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్నాక నేను పైన బొందుకి రా సిల్క్ వాడాను కదండీ, అది కొంచెం వెడల్పుగా వచ్చింది కదా, దాన్ని మీరు సన్నగా ఏదన్నా హ్యాంగింగ్స్ వేసుకోవాలంటే దాని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ కొంచెం వరకు మనం కట్టుకునే బెల్ట్ వరకు కూడా దాన్ని ఫోల్డ్ చేసి సన్నగా కుట్టుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా మనం పట్టు లంగాన్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.